మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని అమలవాడిలో ఉన్నాము. ఒక ప్రత్యేక కార్యక్రమంతోనైతే సుమన్ టీవీ చాలా మంచి ప్రోగ్రామ్స్తోనైతే మేము ముందుకు వస్తుంది. నిజామాబాద్ పట్టణంలోని ఎక్కడెక్కడ ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి, ఎలాంటి వినాయకుల్ని పెట్టారు అనే దానిపైన అయితే సుమన్ టీవీ ఒక మంచి కార్యక్రమంతోనైతే వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా అమలవాడి వచ్చినాం. అమలవాడి అంటే ప్రతి ఏటా కూడా ఒక స్పెషల్ అనేది ఉంటుంది. సో నిజామాబాద్ పట్టణంలో అమలవాడి అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. సో ప్రతి ఇయర్ కూడా స్వామిని చాలా అంగరంగ వైభవంగా పెడతా ఉంటారు. ఇక్కడ ఏదైతే యూత్ సభ్యులు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాము. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఎట్లా వస్తుంది ఆదరణ ప్రజల నుంచి అనే దానిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న జై శ్రీరామ్. సో ఎట్లా అనిపిస్తూ ఉందన్న, ఇప్పటికీ 33 years అని చెప్పి చెప్తా ఉన్నారు, దిగ్విజయంగా పూర్తి చేస్తూనే ఉన్నారు, తరతరాలుగా ఇది ఆచారం అనేది కొనసాగుతూనే ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉంది. గతంలో చూసినట్టయితే మనం 33 సంవత్సరాల నుంచి మా నాన్న వాళ్ళు ప్రతిష్ఠించిన గణపతిని, దాన్ని లెగాసీని మేము కంటిన్యూ చేస్తూ ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరం అమలవాడి చౌరస్తాలో ఈ గాంధీ గణేష్ మండల్ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. దీనికి మాకు ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా ఉంటుంది ఈ వేడుకలు మాకు. సో అమలవాడి అనగానే సుధీర్ బాయ్, అదేవిధంగా విక్కీ బాయ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో యూత్ ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే యూత్ ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలామంది గణేష్ని చూడడానికి మిమ్మల్ని వెళ్ళడానికి వస్తూ ఉంటారు. సో ఎట్లా అనిపిస్తుంది? చాలామంది అన్ని నిజామాబాద్లో ఉన్న అన్ని గల్లీల నుంచి కూడా యూత్ మనకు పరిచయాలు ఉన్నాయి. మన బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళందరూ కూడా ఈ గణపతిని మేము తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ గణపతి నిజామాబాద్కి తీసుకురావాలన్నా ఇట్లాంటి గణపతి తీసుకొస్తేనే అమలవాడి పాత చరిత్ర మళ్ళా మనము పునరుద్ధరణ చేసినట్టయితే అని చెప్పి వాళ్ళందరి విన్నపం మేరకు మేము రిస్క్ అయినా కానీ కష్టపడి 3 రోజులు ప్రయాణించి ఈ గణపతిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనతో పాటు విక్కీ బాయ్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న మీరు చెప్పండి, ప్రతి ఇయర్ అమలవాడి గణపతి అనగానే చాలామంది వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి గణపతిని చూసేందుకు వస్తూ ఉంటారు, మిమ్మల్ని కలవడానికి అయితే వస్తూ ఉంటారు. సో ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ ఏడాది? అంతా శాస్త్రీయబద్ధంగానే చేస్తున్నాం. ఈ గణపతి ఉత్సవాలు ప్రారంభం మొదల నుంచి శాంతి హోమం నిర్వహించి ఇక్కడున్న సభ్యులందరి సహకారంతో శాంతి హోమం చేసి, యజ్ఞం చేసి, రోజు దేవుడికి పూజలు అందించి, ఈరోజు అన్నదానం నిర్వహించి, ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించదలిచినాము. భారీ ఎత్తున భక్తులు ఈ రద్దీ పెరుగుతూనే ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. రోజు రోజుకి భారీ విగ్రహం ఎక్కడ అని ప్రజలు వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని మరి ప్రతి ఒక్కరు నిజామాబాద్ జిల్లాలో అంటే పెద్ద కట్టడం ఎక్కడుంది, పెద్ద గుడి ఎక్కడుంది, అట్లనే పెద్ద గణపతి ఎక్కడుంది అంటే అమలవాడి చౌరస్తా మీద ఉందని చెప్పి ఇప్పుడు పబ్లిక్ నానుడి ఉంది. సో దాని ప్రకారం ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళకి అడ్రస్ చెప్పకుండా కూడా పెద్ద గణపతి అంతా ఇక్కడ దించే చరిత్ర మాది అమలవాడిది. ఎందుకంటే పెద్ద గణపతిగా చింతాడు ఈ చౌరస్తా మీద దించిపోతారు. సో అదే చరిత్ర, అదే లెగసీ కంటిన్యూ చేద్దాం. ఇప్పటికి 3వ తరం తాతలు, కొడుకులు, వాళ్ళ మన్మలు ఈ 3వ తరం దాకా కూడా కంటిన్యూ చేస్తాం. రేపు రానున్న 3వ తరం కాదు, ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఈ వైభవం కొనసాగాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. సో ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే ప్రతి మండపాన్ని కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అమలవాడి అనగానే ధన్పాల్ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం అనేది ఉంటుంది. సో వచ్చిర్రు, ఎట్లా అనిపిస్తూ ఉంది? అవును, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఎమ్మెల్యే కాకన్నా ముందు నుంచి కూడా ఈ అమలవాడి గణేష్ వద్దకు రెగ్యులర్గా విచ్చేస్తుండే. ఎందుకంటే ఇక్కడున్న యూత్, ఇక్కడున్న పబ్లిక్తోని ఆయనకు మంచి కమిట్మెంట్, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ గణపతులు వెలిచినా కానీ ఆయన మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చింది ఈ అమలవాడి చౌరస్తాకే. ఈరోజు కూడా మనం చూసినట్టయితే ఈ అన్నదాన కార్యక్రమం ఆయన చేతుల మీదుగా మనము ప్రారంభించడం జరుగుతుంది. సో చాలా ఏరియాలలో కూడా గణపతి నవరాత్రులు అనగానే చాలా అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. కాకపోతే అక్కడక్కడ కొన్ని అపశృతులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, చిన్న పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా గణేష్ని కూర్చోబెట్టాలా మనం ఈసారని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు. కొన్ని గ్రామాలలో అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు కనిపిస్తున్నాయి.
కరెంట్ షాక్తో చనిపోవడం అట్లాంటి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు, ఎట్లాంటి అవేర్నెస్ ఇస్తారు? ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లా కానీ యావత్తు రాష్ట్రంలో ఉన్న యువతకు ఒకటే చెప్తున్నాము, మా గాంధీ గణేష్ మండలి ఆధ్వర్యంలో చెప్తున్నాం ఏంటంటే, మనము వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలా. మనం 11 రోజులు కూడా స్వామివారిని మంచిగా కొలిచి పూజలు చేసి మన కోరికలు తీర్చమని మంచిగా మనము వేడుకోవాలా. మళ్ళీ మనం ఏదైతే నిమజ్జనం ఉందో నిమజ్జనంలో కూడా మంచి ఎంజాయ్ చేయాలా, అన్ని రకాలుగా డ్యాన్సులు అన్నీ చేయాలి. ఎందుకంటే స్వామివారిని మనం ఊరేగిస్తూ మనము నిమజ్జనకి తీసుకెళ్లేటప్పుడు మనము ఈ డ్యాన్సులు చేయడం ఇదంతా కూడా ఆనవాయితీ వస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఒక పరిధి దాటొద్దు. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం యూత్ ఈ మనము మద్యానికి ఈ డ్రగ్స్కి బానిసలై ఇట్లాంటి కథలు ఏం చేయకుండా కూడా వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక లిమిట్లో ఎంజాయ్ చేసి వేరే వాళ్ళకు వాళ్ళ ఎంజాయ్మెంట్తో వేరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వేరే వాళ్ళని కూడా ఎంజాయ్ చేయనియాలని చెప్పేసి కోరుతున్నాం. సో నిమజ్జనం అనగానే చాలామంది జోష్లో ఉంటారు అన్న. సో మెయిన్గా ఈ ఇయర్ నిమజ్జనం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నిమజ్జనం అంటే జోష్ కంపల్సరీ కామన్, కానీ నిమజ్జనం అనేది మేము కోరుకునేది ఇప్పటికేని మేము రోజు చర్చించుకునేది కూడా మాది అదే. కొంచెం బాధ అవుతుంది ఏంటంటే నిమజ్జనం టైంలో వివాదాలకు బాగా ఆస్కారం ఉంది, గొడవలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి యువత కొంచెం ఆలోచన చేయాలా, కొంచెం ఆ క్షణికావేశానికి దూరంగా ఉంటే వాళ్ళ లైఫ్తో పాటు వాళ్ళ వల్ల దెబ్బతిన్న వారి జీవితాలు కూడా బాగుంటాయి. కాబట్టి కొంచెం క్షణికావేశం కాకుండా ఎటువంటి చిన్న చిన్న సమస్యలున్నా వారి కమిటీ సభ్యులతో కానీ, లేకుంటే వారి ఇంటి పెద్దలతో కానీ, లేకుంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కానీ చర్చించి వాళ్ళ మధ్యలో ఉన్న ఏవైతే గొడవలున్నాయో పరిష్కరించుకొని నిమజ్జనం కానీ రేపు రానున్న దసరా ఉత్సవాలు కానీ అన్నిట్లలో గొడవలు అనేటివి భక్తి మధ్యలోకి రాకుండా చూసుకుంటే ఇదంతా సామరస్యంగా మనము మన హిందూ పండుగలను నిర్వహించుకోగలుగుతామని తెలియజేస్తాం. సో అమ్మలవాడి గణేష్ దగ్గర ఈరోజు హోమము యజ్ఞాది కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే చాలామంది వివిధ ఏరియాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ అన్నదానానికి? నేను ఉండేది ఇక్కడనే, మాది కూడా ఇన్నే. కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉండడం జరుగుతున్నది. అన్నదాన కార్యక్రమం కానీ, పూజలు కానీ, ప్రతి విగ్రహం కూడా భారీ ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ చేయడము మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఇది ఇప్పటిది కాదు, మా బోటి సినిమా నుంచి అప్పటి నుంచి నడుస్తున్నది. కాబట్టి గాంధీ గణేష్ మండలి అంటే నిజామాబాద్లో ప్రతి ఒక్కళ్ళకు తెలిసిన పేరు. ఇది ఒక్కటి మా నిజామాబాద్లో హైలైట్ అంటే ఎక్దమ్ హైలైట్ గణేష్ మండలి. ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం అన్నదానమే కాదు, ఇంకా ప్రోగ్రాలు కూడా అట్లాంటివి కూడా చేయడం అనేది జరుగుతుంది. సో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందంటే చాలా మంది కూడా వివిధ ఏరియాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అన్న, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ ఇక్కడ అమలవాడి మాది. ఇక్కడ గత 30 ఏళ్ళ నుంచి గణపతి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అప్పటి నుంచి ఇది అన్నదానం అన్ని మంచి కార్యక్రమాలు మంచిగా గణపతితో ఇక్కడ చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ ఇంతకుముందు సభ్యులం ఉండేది, మేము కూడా చేసినాం. ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పటికి మనకు ఈ గాంధీ గణేష్ మండలి ఇప్పుడుగా 30 ఇయర్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ సుధీర్ అన్న కావచ్చు, విక్కీ యాదవ్ గారు చాలా మంచి ఒక ఇనిషియేట్ తీసుకొని ఇంత పెద్ద భారీ విగ్రహం పెట్టడం అంటే ఆషామాషి వివరం కాదు. సో వాళ్ళతో పాటు యువత కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు. సో దీని గురించి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇలాగని చేయాలి ఎప్పటికీ పెద్ద ఎత్తున. అంతే. సో అమ్మలవాడి గణేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. సో నిజామాబాద్ ప్రజలకైతే అమ్మలవాడి గణేష్ అనగానే ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. సో ఇక్కడ అమ్మున్నారు, దాదాపు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గణపతిని ఎట్లా పెట్టిర్రు, ఎట్లా కొనసాగుతూ ఉంది అనే దానిపైన అయితే మాట్లాడదాము. అమ్మ, మీరు చెప్పండి, ఇప్పటికీ దాదాపు 33 సంవత్సరాలు అవుతున్నది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నారు మీరు, ఎట్లా అనిపిస్తుంది? మేము మా ఇల్లు ఇదే, మా నాన్నగారిది. మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే పుట్టి పెరిగినాము. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ విక్కీ యాదవ్ వాళ్ళ నాన్నగారు కానీ, ఇప్పుడు ఈ సుధీర్ వాళ్ళ నాన్నగారు కానీ అందరు ఇక్కడనే మంచిగా చేసుకుంటారు పండుగ. మంచిగా పెద్ద పెద్ద గణపతులను తెస్తారు. మన అమలవాడి చివరస్తకు పెద్ద గణపతి అంటే మనదే, మాదే అని మేము ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. ఇక్కడ ఎంతో మంది చూడడానికి వస్తారు. అన్ని స్వచ్ఛమైన కార్యక్రమాలు చేస్తారు, మంచిగా ఉంటారు. అందరూ కలిసి మెలిసి మంచిగా చేసుకుంటారు పండుగ. ఇది ఇక్కడ అమలవాడి చివరస్తా అంటేనే
ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. గణపతి అంటే అంత స్వచ్ఛమైన గణపతి ఉంటాడు. మాకు అందరూ పెద్దలు ఇప్పుడు మా పిల్లలు మనవాళ్ళు మనమరాళ్ళు అందరూ మొత్తం అందరు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు చేసినారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఎంతో మంచి శాంతియంగా చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 33 సంవత్సరాలు అంటున్నారు. మరి ఇక్కడ 33 సంవత్సరాల నుంచి స్వామి ఉంటున్నాడు. మరి కోరిన కోరికలు ఏమన్నా నిలబడుతున్నాయా లేదా? కోరిన కోరికలు అన్ని నెరవేరుతున్నాయి. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళి అయినాయి. శాంతిగా ఎట్లా ఉన్నోళ్ళు కూడా మంచిగా అయినరు. ఎంతో మంచిగా ఉంది ఇక్కడ గణపతి. మాకైతే మా పుట్టుకతోని మేము చూస్తున్నాం, ఇక్కడనే ఉన్నాం. మేము నాకు 60 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం ఇక్కడనే. సో ఇది అమల్వాడికి సంబంధించి అమ్మ ఏమంటుందంటే, అమల్వాడికి సంబంధించిన ఎవరైతే ఫస్ట్ గణనాథుని పెట్టి సంకల్పించుకున్నారో ఆ డే నుంచి ఇప్పటి వరకు కూడా ఇది యథావిధిగా నడుస్తుంది. చాలా దిగ్విజయంగా నడుస్తుంది. ఒక్కొక్కళ్ళ రూపురేఖలు మారిపోయినాయి, తలరాతలు మారిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. మంచి గణనాథుని ఇక్కడ వచ్చి మొక్కుకుంటే మాత్రం ఏదైనా కోరిక సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. మళ్ళీ ఇంకొక కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.